ఎలా 'బిగ్ బాస్' సీజన్ 9 ట్రోఫీ గెలిచాడో లేదో కళ్యాణ్ అలా మారిపోయాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. దీనికి కారణం 'బిగ్ బాస్ బజ్' ఇంటర్వ్యూ ప్రోమో అని చెప్పాలి. స్టార్ మా 'బిగ్ బాస్ బజ్'కి సంబంధించిన కళ్యాణ్ ఇంటర్వ్యూ ప్రోమోనైతే తాజాగా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోని చూస్తున్న ఆడియన్స్ కళ్యాణ్ ఇంత త్వరగా ఎలా మారిపోయావని తనూజ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్‌లో కళ్యాణ్‌ని ఏసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటో కూడా చెప్తాను. అయితే హౌస్ నుంచి ఇంటర్వ్యూకొచ్చిన కళ్యాణ్‌ను శివాజీ గారు మాట్లాడుతూ, "నీ ఆట చాలా బావుంది. బాగా ఆడావు. కామనర్‌గా నువ్వు, డీమన్ పవన్ డబ్బుల్ని బాగానే పంచుకున్నారు." ఇవన్నీ చెప్పాడు. సో, ఇంటర్వ్యూలో కళ్యాణ్ కూడా వాడు కూడా మిడిల్ క్లాసే కదా సార్. సో, నో ప్రాబ్లమ్ మేము హ్యాపీగానే ఉన్నాం అన్నట్టుగా చెప్పాడనమాట. సో, ఇక కళ్యాణ్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు గానీ, ట్రోఫీ తీసుకున్నప్పుడు గానీ, ప్రతి దానికి కూడా నేను ఆట గెలవడానికి గానీ, ఈరోజు ఇక్కడ నిలబడ్డానికి గానీ, తనుజ మోటివేషనే నాకు కారణము. లేడీ కింగే కారణం అంటూ చెప్పాడు. కానీ ఇప్పుడు ఏదైతే బజ్ ఇంటర్వ్యూకొచ్చేసరికి, "నీ ఆట దివ్య వల్ల మారింది. అంటే నువ్వు ఒప్పుకుంటావా?" అని శివాజీ గారు అడిగినప్పుడు, "లేదు సార్, నేను ఒప్పుకోను" అని ధైర్యంగా కళ్యాణ్ చెప్పుంటే నిజంగా చాలా బావుండేదనిపించింది. "అవునా సార్? థ్యాంక్ యూ దివ్య" అని చెప్పాడు. అసలు ఎక్కడ దివ్య వల్ల కళ్యాణ్ ఆట మారింది? ఎప్పుడు దివ్య కళ్యాణ్‌ని సపోర్ట్ చేసింది? దివ్య కళ్యాణ్ ఆట నుంచి కదా తీసేసింది. అలాంటప్పుడు కళ్యాణ్ ఒప్పుకోవడం ఏంటి? దివ్యకి థాంక్స్ చెప్పడం ఏంటి? లేదు సార్, నా ఆట మారింది. మొదట్లో నా ఫ్రెండ్స్ ఇద్దరు హెల్ప్ చేశారు. ప్రియా, శ్రీజ నాతో పాటు ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత తనుజ నన్ను మోటివేట్ చేసింది. నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానికి తనుజనే కారణం. నేను ఎక్కడికి వెళ్ళినా నా వర్డ్ అయితే మార్చుకోను అని కళ్యాణ్ చెప్పాలి కదా! నిజంగా వెరీ, వెరీ డిసప్పాయింటింగ్ అనమాట. కళ్యాణ్ ఆ ప్రోమో చూసిన తర్వాత. అంటే కళ్యాణ్ లాస్ట్ వరకు కామన్‌గా ఇష్టపడే ఆడియన్స్‌లో ఐ యామ్ ద వన్ పర్సన్ అనమాట. కళ్యాణ్, తనుజ ఇద్దరిని ఇంక్లూడింగ్‌గా ఒకరు గెలిచినా పర్లేదు, వాళ్ళు గెలిచినా పర్లేదు అనే ఫీలింగ్‌లో ఉన్నప్పుడు లాస్ట్ మినిట్ వరకు కూడా కళ్యాణ్ అబ్బా! తనుజ కోసం స్టాండ్ తీసుకున్నాడురా, తనుజని కేర్ చేశాడురా అనే ఫీలింగ్. తనుజ కళ్యాణ్‌ని కేర్ చేసిందిరా, కళ్యాణ్ విషయంలో చాలా జెన్యూన్‌గా ఉందిరా, కళ్యాణ్‌కి సపోర్ట్ చేసిందిరా అనే ఫీలింగ్‌ని కళ్యాణ్ లాస్ట్ మినిట్‌లో ఈ ఇంటర్వ్యూ ద్వారా బ్రేక్ చేసుకుంటున్నాడు. అంటే పూర్తి ఇంటర్వ్యూ చూసే వరకు కూడా ఒక క్లారిటీ రాదు. బట్ ప్రోమో చూస్తుంటే మాత్రం ఎందుకు డైరెక్ట్‌గా చెప్పలేకపోయాడు. దివ్య అసలు కారణం కాదు సార్, నాకెక్కడ హెల్ప్ అంటే మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉన్నాం ఓకే. కానీ నా గేమ్‌కి తను ప్లస్ పాయింట్ అయింది. నాలో జీల్ పుట్టించింది అనేది మాత్రం నేను ఒప్పుకోను. నాకు తనుజ ఈజ్ ఎ పర్సన్ అంతే. తనుజ ఈజ్ ఓన్లీ పర్సన్ అని చెప్తే మాత్రం అబ్బబ్బా! కళ్యాణ్‌ని ఒక నెక్స్ట్ టాప్ లెవెల్‌లో కూర్చోబెడతారు ఆడియన్స్ నిజంగా. ఈవెన్ ఈ నెగెటివ్ చేస్తున్న తనూజ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్‌కి సపోర్ట్ పలికే వాళ్ళేమో. కానీ ప్రోమో చూసి చాలామంది ఏంటి దివ్య సపోర్ట్ చేసిందా? కళ్యాణ్ నువ్వెలాగా థాంక్స్ చెప్తున్నావు? ఇవే కామెంట్స్ అనమాట. సో, వెరీ నెగటివిటీ గెయిన్ చేసుకుంటాడు కళ్యాణ్. ఇప్పటికే చాలామంది సింపతి స్టార్ అని, సింపతి వల్ల గెలిచాడని, తనూజ పెట్టిన భిక్ష వల్ల గెలిచాడని ఇలా చాలా చాలా కామెంట్సే వస్తున్నాయి. కళ్యాణ్ గెలుపు తనూజ ఇచ్చింది అని కూడా వస్తున్నాయన్నమాట. సో, కష్టానికి విలువ లేకుండా సున్నా అయిపోయే కంటే మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! కళ్యాణ్ నిజంగా వెరీ, వెరీ డిసప్పాయింటింగ్ అనమాట. సో, తనూజ వల్లే సార్, దివ్య కానే కాదు. దివ్య మేబీ నా ఫ్రెండ్ అంతే. ఎప్పుడు నన్ను మోటివేట్ చేసి నేను గెలవాలనుకోలేదు. బట్ తనూజ అలా అనుకుందని చెప్పుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మరి మీకేమనిపించింది కామెంట్స్